Hello guys, one more mini vlog in our page. This is the continuation of our previous vlog all about Basra trip. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కామని. సో అది మేము వెళ్ళిన రోజు అయితే 2 అవర్స్ డిలే అయ్యి 2కి అయితే బాసరకు రీచ్ అయ్యాం. సో ఆ తర్వాత బాసర రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 2 అయింది కాబట్టి నాకు ఆటోస్ ఉంటాయా లేదా అని భయం వేసింది. సో బయటకు వెళ్ళి చూస్తే చాలా ఆటోస్ ఉన్నాయి. సో ట్రావెలింగ్కి అయితే మీరు అస్సలు భయపడక్కర్లేదు. పర్ పర్సన్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడి నుండి మేము టీటీడీ రూమ్స్కి అయితే వెళ్ళాము. ఆటో వాళ్ళు లాడ్జ్ దగ్గర డ్రాప్ చేస్తామని చెప్తారు, బట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా టీటీడీ రూమ్స్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి. నైట్ అవ్వడం వల్ల నేను ఏం షూట్ చేయడానికి అవ్వలేదు. అండ్ 2:30కి మేము రూమ్కి చెక్-ఇన్ అయ్యాము. చాలా బాగుంది రూమ్ అయితే. కాసేపు పడుకొని మార్నింగ్ మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో ఫోన్స్ అనేవి ఎలా ఉండదు, సో రూమ్లోనే పెట్టేశాము. టెంపుల్లో ఫోన్ యూస్ చేయడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. అండ్ అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ తీసుకొని అక్షరాభ్యాసం చేయించుకొని రూమ్కి అయితే మళ్ళీ వచ్చేసాము. వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని గోదావరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గోదావరి దగ్గర ఏం జరిగిందో అండ్ అక్షరాభ్యాసం చేయడానికి కావాల్సినవి ఎక్కడ కొంటే బెటర్ అండ్ అసలు ఏమేమి కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బాయ్ బాయ్.